వామ్మో, ఏంటిడు పొద్దున్నే ఏంటి ఇటువైపు చూస్తూ చదవాలా? నా కోసమే అనుకుంటా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? మ్మ్, ఆ, బాగుంది. అమ్మమ్మ, ఒక్క నిమిషం. ఏంటంకుల్? ఎన్ని చుక్కల ముగ్గు అమ్మా ఇది? అది 50 చుక్కల ముగ్గు అంకుల్. వావ్, 50 చుక్కల ముగ్గా? ఆ, బా, చాలా బాగుందమ్మా. మీ ఆంటీ ఉంది ఎందుకు, ఇప్పుడు దాకా ముగ్గేయడమే రాదు. సర్లేమ్మా, నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అంకుల్. బాయ్. బాగా చేసి. యా మిస్టర్ కృష్ణ, నీ సర్టిఫికేట్స్ అండ్ ప్రొఫైల్ మొత్తం మా వాళ్ళు చెక్ చేశారు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థింగ్, జాయినింగ్ డేట్ అండ్ రిమైనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా నీకు మెయిల్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ యూ మే జాయిన్. మోస్ట్లీ ఈ వీక్లోనే ఉంటుంది. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. డౌట్స్ ఉంటే ఏమైనా టీమ్ లీడర్ ప్రకాష్కి ఫోన్ చేయి. ఓకే సార్. ఎస్. ఏంట్రా ఇంటర్వ్యూ ఓకేనా? అవును, ఫస్ట్ డే రూమ్లో నువ్వు ఒకడవే. సర్లే కానీ పార్టీ లేదా పుష్ప? పార్టీ దేనికి? ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయ్యావు కదా అందుకు. హ, ఇక్కడ జాబ్ ఉందని చెప్పిందే నువ్వు. నేను జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా, వర్కౌట్ అయింది అంతే. నేను జస్ట్ వేకెన్సీ ఉందని చెప్పా, కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేసింది నువ్వే కదా. సర్లే, అయినా నువ్వు చాలా లక్కీ మావా. నిన్నే ఒక ఇంటివాడు అవ్వడం, తర్వాత జాబ్ రావడం అన్నీ బ్యాక్ టు బ్యాక్ జరిగాయి. ఎంతైనా నువ్వు లక్కీరా. అదేం లేదులేరా. లేకపోతే ఒక అమ్మాయి తనంట తానే వచ్చి నీకు ఉండడానికి షెల్టర్ ఇచ్చి నీతో పాటు ఉంటుందంటే లక్ కాకపోతే ఇంకేంటి? రే, అదంతా తనకు అవసరం రా. ఏదైతేనే ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావుగా, అదే నన్ను చూడు, కాళ్ళు పట్టుకుంటా అన్నా కూడా ఒప్పుకోవట్లేదురా బాబు. సర్లే, పార్టీ ఎక్కడా? అసలు పార్టీ దేనికిరా? పార్టీ దేనికంటావేంట్రా, జాబ్ వచ్చింది కదా. ఫోన్ రింగ్ అవుతుంది చూడు. చెప్పండి. ఓకే సరేనండి. ఎవరు, మీ వైఫా? పదే అలా అనక. సర్లే, మ్యాటర్ ఏంటి? తన నైట్ కొంచెం రావడం లేట్ అవుతుందంట, అదే చెప్తుంది. మరి ఇంకేంట్రా, పార్టీ మీ రూమ్లోనే చేద్దాం. రే, ఆ అమ్మాయి కోసం నీకు అస్సలు తెలీదురా. వామ్మో, అస్సలొద్దు. రే, మరీ పెళ్ళానికి భయపడినట్టు భయపడతావేంట్రా? అరే ఇటు చూడు, అయినా ఆ ఫ్లాట్ మీ ఇద్దరిది కదా, ఇద్దరికి సేమ్ రైట్స్ ఉంటాయి. మరి ఇంకేంటి? తప్పదా? అరే బావా, 2 బీర్లు తాగి కొంచెం తిని క్లియర్ చేసేద్దాం. ఎలా తెలుస్తుంది? రే బావా ప్లీజ్ రా. సరే చలో నడు. ఇలా గుర్తుండిపోయేలా తాగలరా మావా, పద. రే, ఫాస్ట్గా ఫినిష్ చేద్దామా? తను వస్తుందేమో అని భయంగా ఉంది. 2 బాటిల్స్ ఒకేసారి తాగమంటావా? కొంచెం ఆపుకో. రే, ఇక్కడ. Cheers. ఏంట్రా అటువైపు చూస్తున్నావు? ఎవరన్నా పిలిచావా రమ్మని? నీ అబ్బా,
అది కాదా ఆ అమ్మాయి ఎక్కడొస్తుందా అని భయం వేస్తుందా. మనం కూడా ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాంగా, రేపు వాళ్ళ ఫ్రెండ్స్ రారా ఏంటి? మనం కాదు, నేను. అదేలే. తాగు తాగు. అయిపోయింది. ఇంకో ఎక్స్ట్రా బాటిల్ తెచ్చాం కదా, ఎక్కడ పెట్టావు? ఫ్రిడ్జ్లో. సరే. సరేనే, ఇంకా 2 days టైం ఉంది. బాగా ప్రిపేర్ అయ్యి స్క్రీన్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. సరేనా? స్క్రీన్ టెస్ట్ ఏమో గానీ తిరిగి తిరిగి పొద్దడి సంది నెత్తినొస్తుందే బాబు. అయితే వెళ్ళి మీ ఆయనతో జండు బొమ్మ రాయించుకో, తగ్గిద్ది. నిన్ను దొక్కలవుతంత పోవే. ఒసేయ్, లేట్ అవుతుంది, మళ్ళీ మీ ఆయన తిడతాడేమో, చూసుకో. నిన్నిలా కాదే. ఇది సరే సరే, బాయ్ బాయ్. బాయ్. రే, ఇప్పుడు ఇన్ని అవసరమా? దేనికివి? స్నానం చేయడానికి. తాగా. ఓ, రే, నువ్వు కూర్చో మావా, నేను చూస్తాగా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే ఎవరు కావాలమ్మా? ఏయ్, అసలు నువ్వెవడు బే? అసలు నువ్వే అవుతావే, నన్ను బే అంటున్నావు? కొట్టిందంటే మూతి పన్ను రాలుతాయి, మాటలు మంచిగా రాని. కొడతావా? కొట్టు కొట్టు. ఆహా, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొడతావా? ఏహే సతాయించకు. కృష్ణ ఉన్నాడా లోపల? కృష్ణ? కృష్ణ ఇక్కడ ఎందుకు ఉంటాడు? బృందావనంలో గోపికలతో ఆడుకుంటూ ఉంటాడు. ఎలా వెళ్ళవమ్మా, ఎలా? నిన్నే కృష్ణ కావాలంట. కృష్ణ పోయే పోయే అంటాడే ఆటో పరావు. మళ్ళీ ఎవర్రా? ఏంటి? కృష్ణ, రే కృష్ణ, కొడుతున్నారా బాబు? కృష్ణ, ఇక్కడ కృష్ణ అంటే నువ్వేగా? నేనే. ఎవరో పిలుస్తున్నారు చూడండి. ఆ? ఏంద్రబాయ్ గిది? మ్మ్. సూర్నికేమో స్వాతి ముత్యం లెక్కుంటూ చేసేటి అన్ని గబ్బు పనులేనా? ఆ, అంటే నేను వద్దన్నానండి. వీడే జాబు పార్టీ అని బలవంతంగా. నీ పేరేంది బే? రవి అండి. మీ అమ్మ నాయన ఏం చేస్తారు? ఫార్మర్స్ అండి. మీ అమ్మ నాన్న ఎండల గంత కష్టపడతా అంటే గలకిని పైసలు పంపి సాయం చేద్దామని కొంచెం కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి గిసోడు గబ్బు పనులని చేస్తారు. నీకేమైందిరా బాయ్? గింత కూడా సిగ్గులేదా? అమ్మ లేదు, నాన్న గిట్లా ఆసరుంటా అంటివి కదా. మ్మ్. ఇగో, ఇంకోసారి గిసోంటి కథలు చేసుకుంటా నా ముందు కనిపించిర్రనుకో, ఏ బొక్క లేడెరగొడుతునో నాకే తెలియదు. ఆ, ఆ. ఏయ్, నువ్వు దొబ్బే. ఇగో కృష్ణ, ఇవన్నీ నీ పర్సనల్ గాని రూమ్ అన్నప్పుడు ఇద్దరం షేర్ చేసుకుంటాను. గిసోండి ఏమన్నా అంటే నువ్వు బయట చూసుకో. మ్మ్. గీడకిటువంటి నడవై, అర్థమవుతుందా? మ్మ్. మ్మ్. మొత్తం క్లీన్ చేయ ముందు.